మెడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో పనిచేసే వారే చేసి ఉంటారని విద్యార్థినిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం జరిగింది. ఇది కాలేజా లేకపోతే ఇంకేదన్నా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి సీఎంఆర్ కాలేజ్, మల్లారెడ్డి అనే కాలేజ్లలో ప్రతిరోజు ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది. అక్కడ అంతమంది ఆడపిల్లలు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ప్రతి ఒక్క అమ్మాయికి న్యాయం జరగాలి. ఇవాళ ఎవడైతే లోపల గలీజ్ పని చేసి ఎవడైతే ఉన్నారో బయటికి రాకపోతే, కాలేజ్ తొలగబెట్టకపోతే ఈరోజు మెడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో పనిచేసే వారే చేసి ఉంటారని విద్యార్థినిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా నిన్న రాత్రి అక్కడ కాలేజీల దగ్గర కూడా గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా చాలా వరకు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే హాస్టల్లో పనిచేసేటువంటి వారే ఈ పని చేస్తూ ఉంటారని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా చూసుకోవచ్చు, ఇటు పోలీసులు కూడా దాదాపుగా కొంతమందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరు తీశారు, ఎన్ని తీశారు, ఒకవేళ అవి షేర్ అయితే ఏంటి పరిస్థితి, దానిపైన పూర్తిగా కూడా వాళ్ళు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా కొంతమందిని 5-6 మంది దాకా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇది మాత్రం ఏదైనా ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మల్లారెడ్డి కారణం అంటూ కూడా ఇటు హాస్టల్లోని విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా హాస్టల్లో దాదాపుగా చాలా సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళు చదువుకోవడానికి వస్తారు. అలాంటి సెక్యూర్ ప్లేస్ లోనే వాళ్ళు వీడియోలు తీశారు. అలాంటి వీడియోలు తీసిన తర్వాత మా పరువు పోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాదాపు గంటన్నర పాటు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటు కాలేజీ యాజమాన్యం వచ్చి వాళ్ళకి సర్ది చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళకి సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఒక అమ్మాయిలను వీడియోలు తీయడం అనేది పెద్ద ఆరోపణ, పెద్ద తప్పు. అలాంటిది తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారని చెప్పేసి కూడా ఒక అమ్మాయిలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఇష్యూ పైన పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేయాలి. ఎవరు ఎవరు వీడియోలు తీశారు, ఏంటి పూర్తిగా మీరు దర్యాప్తు చేస్తేనే మేము కాలేజ్ లో ఉంటాము, లేకపోతే హాస్టల్లో నివసించడానికి కూడా మేము భయపడాల్సిన పరిస్థితి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యంది. ఎందుకంటే అమ్మాయిలు చాలా సెక్యూర్ గా ఉండాల్సిన ప్లేస్ లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసి, దుర్మార్గమైనటువంటి వీడియోలు తీసి మా పరువు, మా కుటుంబ పరువు తీసేటువంటి ఈ పనులు చేయడానికి యాజమాన్యం కూడా పట్టించుకోవాలని చెప్పేసి అక్కడ హాస్టల్ సంఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఏమైనా ముందుగానే ఏమైనా బ్లాక్ మెయిల్ చేయడం జరిగిందా? ఈ ఘటన అసలు ఏ రకంగా వెలుగులోకి వచ్చింది? సునీత, ఇప్పటి వరకైతే ఎలాంటి బ్లాక్ మెయిల్స్ అయితే బయటపడలేదు. నిన్న అయితే వాళ్ళు వీడియోలు తీశారని చెప్పేసి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలోనే అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అయితే త్వరలో రావాల్సిన పరిస్థితి. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం కూడా ఇప్పటికే హాస్టల్స్
హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా వరకు కూడా ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టినటువంటి భాగంలోనే అక్కడికి కాలేజీ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ కూడా వాళ్ళ నుంచి సేకరించడం జరిగింది. పూర్తిగా పోలీసుల దర్యాప్తులో భాగంగా ఎవరెవరు ఈ పని చేశారు, ఎంతమంది చేశారు, ఆ వీడియోలు ఎందుకు తీయాల్సి వచ్చింది, పూర్తి డీటెయిల్స్ కూడా పోలీసుల దర్యాప్తులో అయితే తేలాల్సి ఉంది. ఇటు గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళే ఈ పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కక్షపూరితంగా మా పైన ఇలా చేసి ఉంటారని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అక్కడ పనిచేసేటువంటి వంట మనుషులు కావచ్చు లేదా సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళపైన పూర్తిగా మీరు దర్యాప్తు చేయాల్సింది ఉంది. వాళ్ళపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా అటు గర్ల్స్ హాస్టల్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి డీటెయిల్స్ అయితే మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం మరోపక్క ఇటు సీఎంఆర్ యాజమాన్యం స్పందించిందా ఈ ఘటనపై? సునీత, ఇప్పటికే రాత్రి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు కూడా ఒక్కసారిగా రోడ్డు ఎక్కడం, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో యాజమాన్యం కూడా వాళ్ళకి స్పందించడం జరిగింది. ఎవరైతే ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరు వీడియోలు తీశారో పూర్తిగా మేము పోలీసులకు చెప్పాము, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత అని చెప్పేసి యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు యాజమాన్యం కూడా ముందుకొచ్చి వాళ్ళకి గర్ల్స్ హాస్టల్లో జరిగేటువంటి ఇలాంటి అన్యాయపూరితమైనటువంటి విషయాలపైన పూర్తిగా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గర్ల్స్ వాళ్ళకి బాధ్యతగా ఒక భరోసా కల్పించే విధంగా అయితే యాజమాన్యం చేసే దిశగా అయితే మనకు కనిపిస్తుంది. లారీ, ఇప్పుడు ఈ ఘటన పైన విద్యార్థినుల తల్లిదండ్రులు స్పందించారా? సునీత, ప్రస్తుతం అయితే ఆ విద్యార్థుల తల్లిదండ్రుల దాకైతే ఈ విషయం పోలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కేవలం గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే నిరసన వ్యక్తం చేశారు. వ్యక్తం చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడికి పోలీసులు యాజమాన్యం ఒక్కసారిగా స్పందించడం జరిగింది. పోలీసులు పూర్తి దర్యాప్తులో ఎవరెవరు ఉన్నారు దానిపైన అయితే ఈ కేసు ముందుకెళ్తుంది. కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఒకవేళ వాళ్ళ పిల్లలకి సెక్యూర్ గా లేదు అని దిశగా అయితే వాళ్ళకు అనిపిస్తే ఖచ్చితంగా అక్కడ నుంచి తీసుకెళ్లే దిశగా అయితే ఇటు పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మాయిలు సెక్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక కాలేజ్, సిఎంఆర్ కాలేజ్ అనేది ఎంతో ఫేమస్ కాలేజ్. అలాంటి కాలేజ్ యాజమాన్యం తరఫున అలాంటి హాస్టల్లో ఇలాంటి వీడియోలు తీస్తూ అసభ్యకరంగా అమ్మాయిలను ఇలా భయపెట్టిస్తూ ఇలా బాధ పెట్టిస్తూ ఉన్నటువంటి హాస్టల్లో ఉంచకూడదు అనేది వాళ్ళ ఆలోచన పూరితమైనటువంటి విషయం కూడా అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన పూర్తిగా యాజమాన్యం కూడా ఎవరు ఉన్నారు, ఎందుకు తీశారు, ఏంటి పూర్తిగా డీటెయిల్స్ తీసుకుంటామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం జరిగింది. వాళ్ళకు భరోసా కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా పోలీసుల దర్యాప్తులో కూడా ఏంటి ఇదంతా చోటు చేసుకోవడానికి రీజన్ ఏంటి అనే విషయంగా కూడా పోలీసుల దర్యాప్తులో భాగంగా మొత్తం పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఆ తర్వాత కూడా పోలీసులతో పాటు ఇటు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భరోసా కల్పించే దిశగా అయితే పోలీసులు చెప్పే అంశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఇటు పేరెంట్స్ కూడా ఎవరైతే పిల్లల పట్ల దాదాపుగా 300 వీడియోల పైగానే రిలీజ్ చేశారు. ఆ వీడియోల పైన ఎవరెవరు తీశారు, అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది, వీటిపైన అయితే పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇటు పేరెంట్స్ కూడా ముందడుగు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ లహరి, థ్యాంక్ యూ.